హాయ్ అండి. గవ్వలు చేయబోతున్నాను. గవ్వలు ఎలా చేయాలో ఏమేం కావాలో చూపిస్తానండి. మేము ఎలా చేసుకుంటామో అలానే చూపిస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి చేసుకుంటారని చెప్తున్నాను. గ్లాస్తో 2 గ్లాసులు మైదా పిండి. మైదా పిండితో ఎందుకు చేస్తున్నారు, గోధుమ పిండితో చేయొచ్చు కదా అని ఒక్కొక్కరు అడగొచ్చు. ఎక్కువ మంది షాపుల్లో లాగా ఇష్టపడతారు కాబట్టి ఇలా చేసుకుంటారని చూపిస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండితో చేసుకోండి. 2 గ్లాసులు మైదా పిండిది. మైదా పిండి మంచిది కాదు కదా, ఆరోగ్యానికి హానికరం అది ఇది అని చెప్తూ ఉంటారుగా. అలాంటి వాళ్ళు మైదా పిండితో చేసుకోబాకండి, గోధుమ పిండితో చేసుకోండి. ఇది బొంబాయి రవ్వ. కొంచెం రవ్వ ఎక్కువ లావులావుగా ఉంటుందని కొంచెం మిక్సీ పట్టుకున్నాను. మీరు పట్టుకుంటే పట్టుకోండి, లేదంటే ఇలానే వేసుకోండి. నేనైతే సన్నగా మిక్సీ పట్టుకున్నా. 2 గ్లాసులు మైదా పిండికి 1/2 గ్లాసు బొంబాయి రవ్వ సన్నగా పట్టుకున్నాను. ఇది కొంచెం తినే సోడా, వంట సోడా అంటారు కదా, కొంచెమే, ఎక్కువ కాదు. ఇది బట్టరు, 4 స్పూన్లు 5 స్పూన్లు ఉంటుంది. అది మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే బటర్ వేసుకోండి. కొందరు డాల్డా కూడా వేసుకుంటారు, వేసుకునే ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే నెయ్యి వేయట్లేదు, బటరే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేయాలి, మర్చిపోయాను. కొంచెం టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్. ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. పాలు పోసి కలుపుకోవాలి గవ్వలకి. ప్యాట్ ఉన్న పాలు దొరికినా కానీ అవి వాటితోనైనా కలుపుకోవచ్చు. కొందరు ఇళ్ళ దగ్గర పోస్తారు కదా మంచి పాలు, అవి వాటితో కూడా కలుపుకోవచ్చు. అవి పోస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. గవ్వలకి పిండి ఇలా కలుపుకోండి. ఎక్కువ పాలు పోసి కలపకూడదు, ఎక్కువ బటర్ వేసి కలపకూడదు. మనం చేస్తున్నప్పుడు గవ్వ షేపు నూనెలో వేసినప్పుడు ప్రమిద అయిపోతుంది సరిగ్గా రాకపోతే. అందుకనే అలా బాల్ లాగా వచ్చేలాగా చూసుకొని చేసుకోండి. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. కలిపిన తర్వాత 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోండి. రవ్వది కొంచెం నానుతా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసుకోండి. పెద్ద పెద్దవి కాకోకుండా చిన్న చిన్నవి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు. మేమైతే కొంచెం మీడియంగా చేస్తున్నాను. చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి, నెయ్యి అయినా నూనె అయినా. ఆయిల్ రాసుకొని ఇలా చేసుకోండి.
గవ్వలు చేయటం అయిపోయింది. ఇలా చేసుకోండి. నేను చేసేసామన్నీ. పాలు ఎక్కువ పోసుకోకండి, ఎందుకంటే మనం వేయించుకుంటున్నప్పుడు ప్రమిదల్లాగా అయిపోతాయి. తక్కువ పోసుకొని కలుపుకోండి. నెయ్యి అన్నా ఏదో ఒకటి వేసుకుంటాం కదా, నెయ్యి కానీ బటర్ కానీ ఎక్కువ వేసుకున్నప్పుడు పాలు ఎక్కువ పట్టవు, కొన్నే పడతాయి. చూసి కలుపుకోండి. ఎక్కువ పోసి కలుపుకున్నామంటే వేయించేటప్పుడు ప్రమిదలు అయిపోతాయి. బాండి స్టవ్ మీద పెట్టుకున్నాను, ఆయిల్ పోసాను. కాగిందో లేదో చూసుకొని ఒకటి వేసుకొని చూడండి. ఆయిల్ కాగితే వెంటనే పైకి వచ్చేస్తుంది, కాగకపోతే అడుగునే కూర్చొని ఉంటుంది. కాగలేదు. ఇప్పుడు ఆయిల్ కాగింది, గవ్వలు వేసుకోవాలి. మీద పడుకోకుండా పక్క నుంచి స్లోగా వదులుకోండి. ఇలా వేయించుకోవాలి, ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడే వేసాం కదా, కొంచెం టైం పడుతుంది. మరి పెద్ద మంట పెట్టి వేయించుకోకూడదు, లో పెట్టి వేయించుకోకూడదు, మీడియంగా ఉంచి వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. తీసేస్తున్నాను నేను. పెద్ద మంట మీద పెట్టి వేయించకండి, అలాగని లో కూడా వేయించకూడదు, మీడియంగా ఉంచి వేయించుకోవాలి. లోపల ఏగవు, మళ్ళీ లోపల కూడా ఏగాలంటే మీడియంతో వేయించుకోవాలి. పిండి కొలిసిన గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోండి. గ్లాసున్నర
కరగబెట్టుకోవటానికి టీ గ్లాసు నీళ్లు పోసుకున్నాను. ఇది వడపోసుకోవాలి. కొన్ని బెల్లల్లో ఇసుక ఉండదు, కొన్ని బెల్లల్లో ఉంటుంది, చూసి పోసుకోండి. నేను వడపోసుకోవాలి. ఇప్పుడు చెత్త నలకలు ఇసుక ఉంటుంది కాబట్టి ఇలా వడపోసుకోండి. పాకం దగ్గరికి వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. ఇలా వస్తే సరిపోతుంది. ఒక స్పూను నెయ్యి వేసుకోండి. కొంచెం యాలకుల పొడి. ఇప్పుడు గవ్వలు పోసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చూపించిన కొలతలతో ఇలా చేసుకోండి. పాలతో చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ గా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి చేసుకొని తిని చూడండి. ఉంటానండి. బాయ్ అండి.